హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్గా 2 రకాల ప్రసాదం రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా వినాయక చవితి రోజు చేసుకునే పాల తాలికలని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ వరకు సాబుదానా వేసుకొని దాంట్లో నీళ్లు పోసి ఒక 15 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో చిటికెడు ఉప్పు, తాలికలు స్వీట్గా ఉండాలనుకుంటే దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లంను వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని బెల్లం కరిగే వరకు కరగనివ్వాలి. బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. 1/2 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని మొత్తం నీళ్ళలో ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మొత్తం ముద్దలాగా చేసుకోవాలండి. ఇది చల్లారిపోయిందండి. చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మనం చపాతీ పిండిని ఏ విధంగా ప్రెస్ చేసి బాగా కలుపుతామో అదే విధంగా ఒక 5 నిమిషాల పాటు బాగా సాఫ్ట్గా కలిపి తీసుకోవాలి. ఇలా ఎంత వీలైతే అంత మెత్తగా సాఫ్ట్గా అయ్యేటట్టు ముద్దలా రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా నేను చూపించిన విధంగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుండి కొద్దిగా పిండిని తీసుకుంటూ తాలికల్లా ఒత్తుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా చేసుకొని తీసుకోవాలి. ఈ ప్రసాదం మీరు తొందరగా చేయాలనుకుంటే మురుకుల గొట్టంలో పిండిని వేసి ఇలా తాలికల్లాగా కూడా డైరెక్ట్గా పాలల్లో వేసుకొని చేసుకోవచ్చు. ఇందులో నేను మిగిలిన పిండిని కొద్దిగా ఉండ్రాళ్ళ కింద చేసి తీసుకున్నాను. మీరు మొత్తం తాలికలు కూడా చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించినట్టుగా మిగతా పిండిని కూడా చేసుకొని తీసుకోవాలి. ఇలా నేను కొన్ని తాలికలు అలాగే కొన్ని ఉండ్రాళ్ళను చేసి తీసుకున్నాను. చివరిగా మిగిలిన పిండిని కొద్దిగా పక్కన పెట్టుకోండి. దాన్ని వాటర్లో వేసి చిక్కటి పేస్ట్ అయ్యే వరకు కరిగించుకోవాలి. ఉండలు లేకుండా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. 1/2 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు వరకు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేసిన తర్వాత దీంట్లో 1/4 కప్పు వరకు వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పాకం రానవసరం లేదండి. వాటర్లో బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు గిన్నెను తీసి పక్కన పెట్టుకొని ఉండనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని దాంట్లో 500 ml వరకు పాలను పోసుకోవాలి. ఈ పాల తాలికలకి చిక్కటి పాలు అయితే బాగుంటుంది. ఈ పాలని ఒక పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సాబుదానాని ఇందులోకి వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాల వరకు సాబుదానాని ఉడకనివ్వాలి. సాబుదానా మరీ మెత్తగా ఉడకనవసరం లేదండి. సాబుదానా కొద్దిగా ఉడికి పైకి తేలిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలికలని ఇందులోకి వేసుకోవాలి. పాలలో వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు వీటిని కొంచెం ఉడకనివ్వాలి. వేసిన వెంటనే కలిపేస్తే తాలికలు విరిగిపోతాయండి. ఒక 2 నిమిషాల తర్వాత వీటిని ఒకసారి కలుపుకోవాలండి. మరీ ఎక్కువగా కలపనవసరం లేదు. మరొక 5 నిమిషాల వరకు ఈ తాలికలు ఉడికే వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి. తాలికలు ఉడికాయో లేదో స్పూన్తో కానీ చాక్తో కానీ కట్ చేసి చెక్ చేసుకోవచ్చండి. చూడండి, స్పూన్తో కట్ చేస్తే ఇవి విరిగిపోయాయి, తాలికలు ఉడికిపోయాయి. ఇదే టైంలో పాయసం చిక్కబడడానికి మనం ముందుగా పిండి ముద్దని కలిపి తీసుకున్న వాటర్ ఉన్నాయి కదండి, దాన్ని పాలలోకి పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో మంచి టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా చిక్కబడుతుందండి. ఇందులో మనం పిండి ముద్ద కలిపిన వాటర్ పోసాం కాబట్టి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉండనివ్వాలి. ఇది కొద్దిగా చల్లారే వరకు. అంతలోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని తీసుకోవాలి.
నేను దీంట్లో కాజు, బాదం, పిస్తా వేసానండి. అలాగే కిస్మిస్ కూడా వేసాను. మీ దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటే వేసుకొని చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని పాల తాలికలోకి వేసుకోవాలి. ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని మొత్తం చల్లారిన తర్వాతనే పాలలోకి వడగట్టుకొని తీసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు పోస్తే పాలు విరిగిపోతాయండి. బెల్లంను వడగట్టుకొని తీసుకోవడం వల్ల బెల్లంలో ఏమన్నా ఇసుక లాంటివి ఉంటే రాకుండా ఉంటాయి. బెల్లం కరిగించిన నీళ్ళని పోసాం కదండి, అది మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది చూడండి కరెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను చూపించినట్టుగా ఈ వినాయక చవితికి గణనాథునికి నైవేద్యంగా చేసి పెట్టండి. ఇప్పుడు ఈ వీడియోలో రెండవ రెసిపీ వచ్చేసి వినాయకునికి ఎంతో ఇష్టమైన రవ్వ మోదకాలండి. ఈ మోదకాలని మనం చాలా తక్కువ టైంలో చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రవ్వ మోదకులని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత బొంబాయి రవ్వ వేసుకొని నెయ్యిలో బాగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. అంతవరకు లో ఫ్లేమ్లోనే నెమ్మదిగా రవ్వ వేగే వరకు వేయించుకోవాలి. ఇలా రవ్వ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల పాలను తీసుకోవాలి. 1/2 కప్పు రవ్వకి 2 కప్పుల పాలు పడతాయండి. పాలు పోసిన తర్వాత అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎక్కడ రవ్వ ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఉడికించుకున్న తర్వాత ఇది గట్టి పడక ముందుకే ఈ కన్సిస్టెన్సీలోనే ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి షుగర్ని వేసుకోవాలండి. 1/2 కప్పు రవ్వకి 1/2 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నారో అదే కప్పుతో షుగర్ని తీసుకోండి. షుగర్ రవ్వలో బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ రవ్వలో ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుండి 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని రవ్వలో యాలకుల పొడి నెయ్యి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని స్టవ్ పై నుండి దించేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ప్లేట్లోకి వేసుకొని మొత్తం దీన్ని చల్లారనివ్వాలండి. ఇది చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇప్పుడు ఇలా ఫ్లాట్గా అనుకున్న తర్వాత దీంట్లో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పెట్టి ఇలా క్లోజ్ చేయాలండి. ఇలా క్లోజ్ చేసి మోదక్ షేప్లో చేసుకోవాలండి. మీ దగ్గర మోదక్ మౌల్డ్ లేకున్నా కూడా ఇలా ఈజీగా మోదక్లని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మోదక్ మౌల్డ్లో ఎలా చేసుకోవాలో చూపిస్తా అండి. ముందుగా మోదక్ మౌల్డ్లకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం మోదకులు చేసేటప్పుడు ఎక్కడ అంటుకోకుండా షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. మనం చేసుకున్న రవ్వ ప్రసాదంని దీంట్లోకి పెట్టేసి ఇలా కొంచెం వేయించిన డ్రై ఫ్రూట్స్ని పెట్టి దీన్ని క్లోజ్ చేయాలండి. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న రవ్వని లోపలికి ఇలా కొంచెం ప్రెస్ చేస్తే చూడండి తక్కువ టైంలో ఇలా ఈజీగా మోదకాలని చేసుకోవచ్చు. ఇలా మొత్తం ప్రసాదాన్ని మోదకులాగా చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టొచ్చండి. అంతే అండి, చాలా సింపుల్గా ఈ ప్రసాదం మోదకులని తయారు చేసుకోవచ్చండి. ఇలా చేస్తే ఈ ప్రసాదం మోదకులు చాలా రుచిగా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.